రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద జిల్లా కేంద్రంలోని జైలును సందర్శించారు. మహిళా ఖైదీలకు కలిసి వారికి అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలు, వారి స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు చేసిన నేరం, పడిన శిక్ష తదితర అంశాలపై ఆరా తీశారు. జైలు అధికారులు మామూలు మహిళలుగా వారిని పరిగణిస్తూ మంచి వాతావరణంలో పౌష్టికాహారం అందించడంతో పాటు ఇతరత్రా వసతులు కల్పించడం, మంచి సత్ప్రవర్తన అలవరుచుకునేలా చర్యలు చేపట్టడంపై చైర్పర్సన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లా జైల్లో మహిళా ఖైదీలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిని సమాజంలో మంచి మనుషులుగా మార్చడానికి జిల్లా జైలు శాఖ అధికారులు చేపడుతున్న చర్యలు ఎంతో అభినందనీయమన్నారు. టూ డేస్ ఆదిలాబాద్ టూర్లో భాగంగా ఈరోజు మహిళా ఖైదీలను కలవడం జరిగింది. ఏదో నామమాత్రంగా కలిసామా అనేది కాకుండా వాస్తవంగా వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము. వాళ్ళు చేసినటువంటి నేరం గురించి కూడా, వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి విషయం కూడా వారితో చర్చించడం జరిగింది. కంప్లీట్ ఇంటరాక్షన్ చేయడంతో పాటుగా వాళ్లకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది డిఎంఎండ్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో. తర్వాత జైల్ సూపరింటెండెంట్ గారు ఏ రకంగా వారికి అన్ని ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో అనే అంశంలో కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే మగవారికి ఆడవారికి వ్యత్యాసం ఉంటుంది. వారికి నెలసరి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి మీద కూడా జైల్లో అసలు దాని మీద దృష్టి ఉందా లేదా అని తెలుసుకుంటే క్షుణ్ణంగా పరిశీలించినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళని కూడా మామూలు మహిళల్లాగానే కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకు మంచి పోషక ఆహారం ఇవ్వడంతో పాటుగా వారికి కావలసినటువంటి సదుపాయాలన్నింటినీ కల్పించడంతో పాటుగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ని కల్పించి మంచి మనుషులుగా మారడానికి, ఎదగడానికి, ఒక జైలు నుండి వచ్చిన తర్వాత కూడా మనుషులు ఎలా ఉండాలి, సత్ప్రవర్తన వైపు వెళ్ళే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం అనేది గమనించడం జరిగింది. 2 days ఆదిలాబాద్